మ్యాథ్స్ 2 పేపర్లు, సైన్స్ 2 పేపర్లు, సోషల్ 2 పేపర్లు, ఇంకో ఒక పేపర్ ఉంటాయి. 11 పేపర్లు అయితే లెక్క పెడతాయి. నువ్వు అన్నీ లెక్క పెడతా. ఇప్పుడేమో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఒక్కొక్క పేపర్, మిగతా అన్ని 2 పేపర్లు అంటే 9 పేపర్లు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ 9 పేపర్ల విధానము మీరు 10వ తరగతి వచ్చినాక కూడా ఉంటుంది. ఇది పోదు. అర్థమైంది అయిపోయింది మీకు. వాళ్ళు చెప్పండి కొంచెం నువ్వు చెప్పండి వచ్చావు కదా, అది మీకు అర్థమైతే చెప్పండి. అందరికి అర్థమైనా ఇప్పుడు మొత్తం కాదు మొత్తం కాదు. అంటే ఇంకోటి ఫస్ట్ బ్యాచ్ లక్కీ బ్యాచ్ ఉంది కదా, ఏదైనా విధానం అంటే లిబరల్ ఉంటుంది, వాల్యుయేషన్ లిబరల్ ఉంటుంది, మార్కులు కూడా లిబరల్ వస్తాయి, వచ్చేస్తాయి. కానీ మార్కుల కొరకు మాత్రం తయారు చేసుకోలేదు, ర్యాంకు కొరకు చదవద్దు. చదివిన దాంట్లో ర్యాంక్ రావాలి కానీ ర్యాంక్ కొరకు చదవద్దు. ఉదాహరణకు ఒక క్వశ్చన్ చెప్తున్నా, క్వశ్చన్ నేనే జవాబు చేయలేదు. మనం రోజు కూరగాయలలో అన్నమంతా వండిన తర్వాత, కూరగాయలు వండిన తర్వాత నల్ల గ్యాస్లో వేసిన తర్వాత అది ఇంత తీసుకుంటాం. ఉప్పు తెలుగులో ఉప్పు కదా, ఇంగ్లీష్లో సాల్ట్ కదా. దీన్ని రసాయన నామం మీరు 10th క్లాస్ వాళ్ళని అడుగుతున్నాం. మళ్ళీ నేను చేయాలి. దీన్ని రసాయన నామం మీరే మనసుకోవాలి, మనం చెప్పచ్చు. సో ఇది పరిశ్రమ ఎప్పుడో వస్తుంది. రోజు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 4 ఎక్కడ నేర్చుకుంటాయి కదా. ఈ చిన్న విషయం ఏం చెప్తుంది, స్కూల్లో చెప్తుండ్రు. అట్లనే గంటల 30 నిమిషాలు ఉండాలి. కాలం దూరంలో కొన్ని లెక్కలు ఉంటాయి. ఒకరు ఒక పనిని 20 రోజుల్లో వేస్తే ఒకరు ఎంత చేయదు. ప్రశ్న నాదే కాదండి అబ్బాయి ఇటే వెళ్తాడు నాది. ఒకటి 20 రోజుల్లో ఒక గొడవ వచ్చిండు, ఇటే ఆ అబ్బాయి మళ్ళీ చూస్తాడు. 20 రోజుల్లో ఒక గొడవ వచ్చిండు. ఇంతకుముందు నేనే శాస్త్రం ఏం చేయాలి కదా. ఇప్పుడు 20 రోజుల్లో ఒక గొడవ వచ్చింది కదా. 20 రోజులు అంటే 20 రోజులు, 80 రోజులు అంటే 80 రోజులు అంటే ఒక్క రోజు ఎంత గొడవ అంటాడు. మా అదే చూస్తామా. ఇది ప్రశ్న. ఇది మనం 10వ తరగతి అనుకుంటే వస్తుంది. ఇది దాంట్లో వస్తుంది. ఏది కాన్ఫిడెన్స్ ప్రశ్న ఉంటుందమ్మా. అయితే 20 రోజుల కూడా కదా, ఒకరైనా కూడా రాలేదా. ఒకటి 20 భాగము, 2 రోజుల 2/20 భాగము, 20 రోజుల 20/20 భాగము, 20 ఫోటో ఉంటుంది. ఒకటి కూడా కదా. ఇది అర్థమైతే ఇక్కడ చెప్తున్నట్టు ఏంటంట, నేను వినాలి. వాళ్ళ డ్రెస్ బట్టి మీరు డ్రెస్ పాఠం చెప్తున్నప్పుడు ఇది నాకే నుంచి అనుకుంటారు. ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటే టీచర్ చెప్పింది ఏంటంటే ఒకటే, ఇక టీచర్ చెప్పకుండా మీరు నేర్వకూడదు. క్లాస్లో టీచర్ ఏది చెప్తే అది నేర్పిస్తే నువ్వు 7,100%. 10 విషయాలలో 6 విషయాలు నేర్స్తే నువ్వు మొత్తం 100 మార్కులు ఇస్తారు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. పేపర్లో ఎంత ఇచ్చినా 100 మార్కులు వస్తాయి. ఇన్స్పెక్టర్గా ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా 100 మార్కులకు 50 మార్కులు కావాలంటే 10 విషయాలు చెప్తే కనీసం 50 అన్న 5 చెప్తా. మరి ఇంకా నేర్చుకోకుండా బయట నువ్వు ముందు అమ్మాయిలు అవుతున్నా పని చేస్తా రోజు స్కూల్లో టైం పడుతుంది. ఇంకా నువ్వు ఏం పని చేస్తే రేపు చెప్పండి. అవుతుంది టైం పడుతుంది. ఇంకా ఇప్పుడంత పని చెప్పండి. నువ్వు ఏం పని చేస్తే రేపు నేను అడుగుతాను. ఆ రోజు ఏం చేస్తాం సార్, తింటాం. తిన్నాకేం చేస్తావు, చేసే పని ఏంటి, నువ్వు చేసే వృత్తి ఏంటి, నువ్వు చేసే జాబ్ ఏంటి. విద్యార్థి విద్యను అర్థించడం, నేర్చుకోవడం, చదవడం స్టూడెంట్ నువ్వు వృత్తి. గొడవపడి వెళ్ళే వాళ్ళు 2 గంటలు వెళ్తారు, 5 గంటలుగా పనిచేస్తావు. ఏం పని చేస్తారు అంటే 5 వేలకు ఒప్పుకుంటారా అన్నం తినే 15 నిమిషాలు రాగానే నడు సాయంత్రం మనకి గోడ కావాలి, ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, కిటికీ కావాలి, పొద్దునాలు ఇల్లే రాత్రి అయిపోలేదా. అట్లనే విద్యార్థి 9 గంటలకు పడిపోతుంది, 9:50 పడిపోతుంది, 4:40 దాకా ఉంది. వీరికి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ తీసుకోవాలి. వాళ్ళ 10 నిమిషాలు అయిపోతుంది. మంచిగా రావాలి, ఈరోజు పెట్టుకోవాలి.
అటు విద్యార్థులు రాదు ఏంటి పిల్లలు ఇంటికాడ చదువుకోవాలి. ఇంటికాడ చదువుకోవాలంటే మనకి ఏమవుతుందంటే తెలుసా? ఎవరికంటే రాసుకోవాలి. రాసుకోవాలి హోంవర్క్ అంటే రాసుకోవడం కలగాల్సింది. రాసుకోవడం కాదమ్మా, నేర్చుకోవడం. ఎట్ ద సేమ్ టైం రైటింగ్ అండ్ లెర్నింగ్ అంతే చేస్తాం. మూడేళ్ళ దగ్గర ఒక ప్రశ్న చిన్న వాడు చిన్న వాడు మీరు కలిగితే ఏం చేస్తావు మరి? రాసుకోవడంలో ఇవాళకి గుర్తు చేసుకోండి. నువ్వు ఏది రాసుకోవాలి కోడి రావు, మట్టి కాదు. పదాలు అడ్డంగా సరే చెప్తగా సొంతంగా చెప్తే అడిగినకి ఎక్కువ మార్కులు. ఈ విధానం ఆ పదాన్ని అట్లే నేర్పితే ఎక్కువ మార్కులు, పోయి సూత్రం వరకు. ఇప్పటి నుంచి నువ్వు ఏమన్నావు? నువ్వు తెలంగాణ చెప్తావా, ఇంగ్లీష్ చెప్తావా, మరాఠా చెప్తావా, ఏం చెప్తావు? నీ మాటల్లో చెప్తావా, నీ మాటల్లో రాయాలి. ఇంకా రాయాలంటే ఇంకో మాట నేను కూడా సరే వేసే బాగా తెలుసుకో. చాలా మందికి రాయట్లేదు. ఆకాశ రాయస్తుందా? నాకు రాయస్తుంది, మీకు రాయస్తుంది, ఇంకోటి రాయాలి. ఆయన నేర్పించినప్పుడు నేర్చుకోండి. వినండి వినండి. పాట చెప్పేటప్పుడు రోజు సిగ్నల్ మన జిల్లాలో మొట్టమొదటి సిగ్నల్ ఇక్కడ తెలుసుకున్నారే. ఏం సిగ్నల్? కరెక్ట్. రెడ్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది కదా. రెడ్ ఉంటుంది లేదా, గ్రీన్ ఉంటుంది మధ్యలో. ఓకే, ఇది రిపీట్ చేయకుండా నేను చెప్తా. మీరు రిపీట్ చేస్తే లాస్ట్ ఇవ్వాలి. మీరు మంచిలే, ఇంకా ఎక్కువ మంచిలే. వాళ్ళు నిజాలు ఆయన ఇంతకుముందు ఉదాహరణలో మొదలవుతున్నాను. ఇప్పుడు మారిపోయింది ట్రైన్లు. ఉదాహరణలో ఎందుకు కొట్టుతాం తెలుసా? ఓకే, ఏడవుతుంది. రెడ్ అంటే ఆడాలి కదా, గ్రీన్ అంటే పోవాలి. ఎల్లో అంటే ఓటు చిన్నగా కరెక్ట్ చెప్పండి. ఇలా ఇవ్వాలన్నా ఇలా ఇలా మీరు ఏమన్నా ఇంతకుంటే అన్నా రాదట. ఓడేసి సిద్ధం ఉండాలి. కరెక్ట్ చెప్పండు. నేను అనుకునేది అను. అయితే ఈ అబ్బాయి ఏం చెప్పాడు? రెడ్ అంటే ఆడాలి, అన్నంలో చెప్పినాం. గ్రీన్ అంటే పోవాలి. ఎల్లో అంటే పేరెంట్స్ సిద్ధంగా ఉండాలి అన్నాడు. రెండుకు గ్రీన్ మధ్య ఉంది కదా, మనకు ఒక ఆలోచన వచ్చింది. ఎల్లో అదే రెడీ ఉండాలి అంతకుముందు ఇంజిన్ ఆఫ్ అయినా సరే ఎక్కి కొట్టుకొని రెడీ ఉండాలి. కొంచెం కొంచెం రేపు చేస్తున్నారా బండి. సైకిల్ అయితే మీ పైకి పెట్టాలి, కుడికాలు పెట్టాలి. కానీ ఎల్లో రకాల చూస్తే వెంటనే ఒక్కోసారి రెడ్డు కూడా ఉంటుంది. ఎల్లో అయితే కనపడుతుంది. అటు ఎన్నో చూసినా మనం ఎల్లో కనపడ్డది. ఒక్క సెకండ్ 2 సెకండ్ల రెండు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. మధ్యలో రాగానే తప్పకుండా గ్రీన్ రాదు. ఒక్కోసారి రెడ్ అవుతుంది, ఒక్కోసారి గ్రీన్ వస్తుంది. సూర్యుడు కావాలి చెప్పండి. దానికి దీనికి మధ్యలో అది వస్తూ ఉంటుంది. గ్రీన్ అయ్యింది వినండి, గ్రీన్ సిగ్నల్ అయిపోయింది. రెడ్ వస్తుందా? ఎల్లో కదా. గ్రీన్ వచ్చినాక ఎల్లో వచ్చి రెడ్ వస్తుంది. రెడ్ వచ్చినాక ఎల్లో వచ్చి గ్రీన్ వస్తుంది. ఇప్పుడు చెప్పాలి ఎల్లో వచ్చింది అంటే తర్వాత పోలేదా? తర్వాత ఏ సిగ్నల్ వస్తుందో చూడాలి. వెరీ గుడ్. అట్లనే రాస్తున్నారు. ఎంతో కష్టపడి నేర్చుకున్నాను. ఇదొకటి అదొకటి అవసరం ఒకటి నా ఇంట్రెస్ట్ చేసుకున్నా నేను. అయితే ఇప్పుడు మనం మర్చిపోతున్నామేమో సుధాకర్ గారికి, మేడంకి, స్టాఫ్ మెంబర్ అందరికీ కూడా నన్ను ఇటువంటి మీటింగ్లకు తిరిగి మర్చిపోకుండా పిలిచినందుకు మీ అందరికీ కూడా దశకోటి ధన్యవాదాలు. అది డైరెక్ట్ ట్రాన్స్లేషన్ చేస్తాను. దశకోటి